ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshitv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కోలీవుడ్ సూపర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కీ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మోనికా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సూపర్ డాన్స్తో మెస్మరైజ్ చేసింది. పూజాతో పాటు మోనికా సాంగ్ కూడా ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే పూజా హెగ్డే కంటే ఇదే పాటలో ఆమెతో కలిసి డాన్స్ చేసిన నటుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అతను పూజాను బాగా డామినేట్ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్క పాటతోనే ఇంతలా ఫేమస్ అయిపోయిన అతను మరెవరో కాదు, మలయాళ స్టార్ నటుడు సౌబిన్ షాహిర్. ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసే ఆడియన్స్ కు సౌబిన్ షాహిర్ గురించి బాగా తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అతను ఆ తరువాతి కాలంలో ప్రొడక్షన్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్ గాను పనిచేశాడు. కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగాను వర్క్ చేశాడు. ఇదే సమయంలో నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. అలా 2018లో రిలీజ్ అయిన సుదానీ ఫ్రమ్ నైజీరియా మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సౌబిన్. ఈ సినిమాలో నటనకు గాను కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం అందుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్. కుంభలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచం తదితర సినిమాలతో మలయాళంలో స్టార్ నటుడిగా మారిపోయాడు సౌబిన్ షాహిర్. గత ఏడాది మంజుమల్ బాయ్స్తో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు. ఇదే సినిమాతో నిర్మాతగాను సక్సెస్ అందుకున్నాడు సౌబిన్. ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. కాగా కూలీ సినిమా కోసం దాదాపు 7 నుంచి 8 మూవీస్ని వదులుకున్నాడు సౌబిన్ షాహిర్. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో అతని పాత్ర పవర్ఫుల్గా ఉండనుందని తెలుస్తోంది. మోనికా పాటలో సౌబిన్ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే కంటే ఇతడి డాన్సే బాగుందని కితాబిస్తున్నారు. మరి మూవీ రిలీజ్ తరువాత సౌబిన్ కి ఇంతకంటే క్రేజ్ వస్తుందో చూడాలి. ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.